ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నాం మత మార్పిడి లేదా ఈ సాంప్రదాయం గొడవలతో మీరు కొట్టుకొని చావండి. ఇతర మతస్థులు వచ్చి మతం మార్చుకొని పోతారు అని చెప్పేసి మనం వింటున్నాం. అయితే మతాలు మారిపోవడానికి సాంప్రదాయాలే కారణమా? ఇంకేమైనా ఉన్నాయి? అంటే ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా మన భారతదేశం అంతటా ఎక్కువగా మత మార్పిడి జరుగుతుంది. ఈ మత మార్పిడి జరగడానికి కారణాలేంటి? ఎవరై ఉంటారు? అధిక సంఖ్యలో ఎందుకు ఇలా జనాలు మతం మారుతున్నారు? దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసం. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే అధిక సంఖ్యలో మతం మారడానికి గల కారణాలు ఏంటి అనేది. అయితే నేను గత కొన్నేళ్లగా ఎందుకు ఈ మత మార్పిడి ఎందుకు పెరుగుతుంది, అదేవిధంగా పల్లి ప్రజలు, అమాయక ప్రజలు మాత్రమే ఎందుకు మతం మారుతున్నారు, దీని గురించి నేను ఒక సర్వే ప్రకారంగా, అంటే నాకు తెలిసిన నా సరౌండింగ్స్లో నేను అబ్జర్వ్ చేసిన విషయాలని ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అవేంటి అంటే, మతం మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి జనాలకి. అంటే సామాన్య ప్రజలు అంటే ఎవరు మారుతారు అంటే, ఈ మత మార్పిడి చేసే ముఠ ఏదైతే ఉందో, ఈ మత మార్పిడి ముఠ ఈ పెద్ద పెద్ద ఉన్నవాళ్ళ ఇళ్ళకి, అంటే ప్రతి ఇంటికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళ గేట్ దగ్గరికి వచ్చి ఇలా పాంప్లెట్ ఇవ్వడమో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని పిలవడమో అంటారు తప్ప కానీ లోపలికి వెళ్ళి మీకు బ్రెయిన్ వాష్ చేయరు అనమాట. ఎక్కువ అధిక సంఖ్యలో జరిగేది ఇది. అంటే ఏ గేటు లేనిది, ఏ ఆధారం లేని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు మత మార్పిడి చేస్తారు. చాలా మంది అనుకుంటుంటారు ఈ సాంప్రదాయాల గొడవల వల్లో, లేదా అధిక పూజలు చేయడం వల్ల విసిగిపోయిన ప్రజలు మతం మారిపోతున్నారు అని. ఇది కేవలం ఇదొక భాగమే అయి ఉండవచ్చు, కానీ మెయిన్ పాయింట్ ఇదైతే కాదు. మరి ఏంటి అనేది నేను నా దగ్గరకు వచ్చిన కొన్ని పాయింట్స్ మీతో పంచుకుంటాను. మొదటిది ఏంటి అంటే బద్ధకం వల్లే మతం మారిపోతున్నారు. బద్ధకానికి మతం మారిపోవడానికి తేడా ఏంటి, కారణాలు ఏమిటి అని మనం లోతుగా చూస్తే, ఒక ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం ప్రతి ఒక్కరికి బద్ధకమే. ఆ బద్ధకం వల్ల ఎవడు లేస్తాడురా నాయన, ఎవడు చేస్తాడులే, సో ఈ టైప్ ఆఫ్ వస్తాయి అనమాట. బద్ధకం అంటే ఏంటంటే స్నానాలు చేయడానికి కూడా చాలా మంది బద్ధకం. నా వరకు వచ్చిన పాయింట్స్ మాత్రం నేను చెప్తున్నాను. మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. అయితే నాకు తెలిసిన పాయింట్స్ ఏంటంటే, బద్ధకం మెయిన్ పాయింట్ చెప్పుకున్నాం కదా. తర్వాత ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకదాని దగ్గర ఉండిపోద్దు, మనం ముందుకు మాట్లాడుకుందాం. అయితే తర్వాత నమ్మకం లేకపోవడం. రెండో పాయింట్ అంటే నమ్మకం లేకపోవడం. అంటే భగవంతుడి పైన నమ్మకం లేకపోవడం. ఒక నిరుపేదలు ఉన్నారనుకోండి, ఒక చిన్న చిన్న గుడిసెలు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కానీ భారతదేశం అందరికీ కావాల్సింది ఏంటి? డబ్బు. డబ్బు మీదే ఈ దునియా మొత్తం నడుస్తుంది. ఫ్రీగా వచ్చి, ఉదాహరణకి మీ ఊరు రామాలయం దగ్గర ప్రతి ఒక్కరికి, అంటే ఒక 35 దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉంటే 2000 2000 ఇస్తున్నారంట. అంటే ఎంతమంది వద్దంటారు ఆలోచించండి. అలా కాకుండా మీరు రామాలయం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నించుంటే మీకు 2 లీటర్ల ఆవు నెయ్యి ఇస్తున్నారు అంటే నించుంటారుగా. పోనీ 2 లీటర్లు కాకుండా 20 లీటర్ల ఆవు నెయ్యి ఇస్తున్నారంటే ఎంతమంది ఎగబడి తెచ్చుకుంటారు? అంతే కదా. అలా కాకుండా రామాలయం దగ్గర ఒక అరగంట నించుంటే 20 లీటర్ల నీళ్ళు ఇస్తున్నారంటే ఎంతమంది నించుంటారు? ఎవ్వరెళ్ళరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీరు కావాలి. కానీ ఆ నీరు వాళ్ళ ఇంట్లో ఉంది. ఉన్నదాన్ని ఎవ్వడు దాని దగ్గరికి వెళ్ళడు. లేనివాడు మాత్రమే వెళ్లి తెచ్చుకుంటాడు. అంతే కదా. అప్పుడు చూడొచ్చు, తక్కువ మంది ఉంటారు. ఎవరో నీళ్ళు లేని వాళ్ళు మాత్రమే రామాలయం దగ్గరికి వెళ్తారు. నీళ్ళున్న వాళ్ళు ఎవరు వెళ్ళరుగా. ఇది కూడా అంతే. నమ్మకం, మన భగవంతుడి పైన మనకు నమ్మకం లేకపోవడం. అంటే మన భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, మన భగవంతుడు మనల్ని కాపాడతాడు. అది రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, అమ్మవారైనా, ఏ రిలీజియన్ అయినా, వాళ్ళు ఏ భగవంతుడిని నమ్ముకున్నా ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడు సదా సర్వదా. ఆ భగవంతుడు మాత్రమే నన్ను కాపాడుకుంటాడు. ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కూడా ఇవి కొంతకాలం మాత్రం ఉండే టెంపరరీ అనే ఈ నమ్మకం, మినిమం కామన్ సెన్స్ లేకపోవడం అనమాట. సో తర్వాత ఏంటి, ఈ పాయింట్స్ అన్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి చూద్దాం. తర్వాత ఏంటంటే అవగాహన లేకపోవడం. అంటే భగవంతుడు అంటే ఇది. మనం అంటే కొందరు చెప్తారు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, చిలకలు ఉంటారు కదా, చిలకలు ప్రశ్న అంటే సోది చెప్పడం, ఇలాంటివి ఉంటాయి కదా. ఈ అమాయక ప్రజలందరూ కూడా ఇలాంటి వాడి దగ్గరే మోసపోతారు. నీ దగ్గర నీకేదో చెప్తాను రా అంటారు. వెళ్ళిన తర్వాత పల్లెటూరులో అయితే మరీ ఘోరం. మత మార్పిడి జరగడానికి కారణాలు కూడా ఏంటి అంటే పల్లెటూరులోని, ఎందుకంటే నీకేదో జరిగింది, మీ ఇల్లు మంచిదే, మీ ఆస్తి మంచిదే, అంతా మంచిదే, కానీ నేను ఈ తాయెత్తిస్తాను దానికి 300 లేదా 3000 ఇట్లా చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది ఎవరు మోసం చేస్తున్నారు అంటే, హిందూ సాంప్రదాయంలో ఉండి హిందూ మతం అనే ఒక ముసుగులో ఉన్న హిందువులే మన హిందూ సోదరుల్ని మోసం చేస్తున్నారు. అమాయక ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఇల్లు ఎంతమందికొద్దు, ల్యాండ్ ఎంతమందికొద్దు, అధిక సంపద ఎందుకొద్దు అనుకుంటారు. చాలామంది అంటారు, మీకు నరఘోష ఉంది, లేకపోతే మీకు కలిసి రావట్లేదు, మానసిక బాధలు. అంటే డబ్బు లేకపోతే ప్రతి ఒక్కడికి వచ్చేది మానసిక బాధే. డబ్బున్నోడు ఎవడికి కూడా మానసిక బాధలు ఉండవు. ఉన్నవాడి గురించి నేను మాట్లాడట్లేదు, మినిమం ఉన్నవాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే
మీ సంపాదన నిలవట్లేదా అంటే మిడిల్ క్లాస్ లైఫ్‌కి ఎంతొస్తది? మహా అయితే చెప్పండి. ఒక 30 లేకపోతే 45 లేకపోతే మినిమమ్ ఒక 20 15,000 నెలకు 15,000 వచ్చేవాడికి లేదా 10,000 వచ్చేవాడికి ఎక్కడ సరిపోద్ది జీతం? ఏ రేట్లు తగ్గుతున్నాయి? ఏ రేట్లు తగ్గట్లేదు కదా! డబ్బున్నోడు లీటర్ ఆయిల్ అదే కొంటాడు. డబ్బు లేనోడు ఆ లీటర్ ఆయిల్ అదే కొంటాడు. వాడికి ఈళ్ళకి నీడ్స్ తప్పవు కదా! మరి అలాంటి డబ్బు ఎక్కడ మిగులుతది? మిగలదు. సో, నెలకి 1,80,000 వచ్చేవాడికి వాడికి సరిపోద్ది. కానీ తక్కువున్నోడికి సరిపోదు కదా! సో, ఈ విధంగా ఏమవుతదంటే అవగాహన లేకపోవడం. అంటే ఎక్కడైనా సరే మనం ఆహ్, ఈ మతం అనే కాదు ఏ మతంలోకెళ్ళినా సరే జరిగేది ఇదే. ఒక మతంలోకి వెళ్ళిపోవడం వల్ల మనకి కలిసి రాదు అని మినిమమ్ కామన్ సెన్స్ లేకపోవడం. ఇవి చిన్న చిన్న పాయింట్స్ అండి. పెద్ద పాయింట్స్ చివరున్నాయి మాట్లాడదాం. తర్వాత ఏంటంటే జిహ్వ సాఫల్యం. అంటే జిహ్వ సాఫల్యం అంటే నోటికి ఏది పడితే తినాలి. ఇప్పుడు ఒక సాంప్రదాయం ఉందనుకోండి. వైష్ణవులైనా, శైవులైనా శాక్తేయులైనా సరే ఒక మంత్రాన్ని ఉపదేశం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు శుచిగా ఉదాహరణ నేనే ఉన్నాననుకోండి. నేను సమాషానం తీసుకోకముందు నా లైఫ్ వేరే ఉంటది. సమాషానం తీసుకున్న తర్వాత నా లైఫ్ వేరే ఉంటది. టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే స్నానం చేయకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాలు చాలా సందర్భాల్లో అన్నం తినని రోజులు బోలెడున్నాయి. స్నానం చేసి అన్నం తినాలి అనే కామన్ సెన్స్ కూడా నాకు లేదు. నాకు తెలీదు అంతకుముందు. కానీ ఆఫ్టర్ సమాషానం తర్వాత ఖచ్చితంగా స్నానం చేసి అన్నం తినాలి. అట్‌లీస్ట్ మన బాత్రూమ్‌కెళ్ళినా సరే టాయిలెట్‌కెళ్తే కాళ్ళు చేతులు కడుక్కుంటాము. బాత్రూమ్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కంఠ స్నానం చేయాలి. అది జెంట్స్ అయినా, లేడీస్ అయినా. స్నానం చేసిన తర్వాతే మనం మినిమమ్ భోజనం చేయాలి అని అనుకుంటాం. అంతే కదా! సో, అదే విధంగా ఇందాక బద్ధకం అనే పాయింట్ ఉందా దీనికనమాట. ఎట్లా ప్రతిరోజు స్నానం చేసి తినాలి అంటే స్నానానికి చాలా మంది బద్ధకం. నేను చాలా మంది చూసాను. స్నానానికి చాలా మంది బద్ధకం. కొందరికి మాత్రమే ఇంట్రెస్ట్. సో, స్నానం చేయాలని, త్వరగా లేవాలని, ఇంకేవో చేయాలంటే అందరికి బద్ధకమే. ఇందాక అనుకున్న పాయింట్‌లో. అయితే ఇక్కడ మన జీవసాఫల్యం ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి చాలా మందికి ఒప్పుకోరు. ఎందుకంటే పూజలు చేసేవాళ్ళు మాంసాహారాలు తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని రూల్స్ పెట్టుకొని, ఆ రూల్స్ వల్ల ఇందులో ఉంటే ఇవన్నీ తినడానికి అవ్వట్లేదు అని అనుకుంటారు. తినడానికి ఉన్న ఇంట్రెస్ట్ దేవుడికి మొక్కడానికి ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంది మిడిల్ క్లాస్‌లో మతాలు మారిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు నేను చూసాను. ప్రతిరోజు వాళ్ళకి నాన్ వెజ్ కావాలి. ప్రతిరోజు నాన్ వెజ్ కావాలి. ప్రతిరోజు కావాలి నాన్ వెజ్ కావాలి. అది ఎగ్ అవ్వచ్చు, చేపలవ్వచ్చు, లేకపోతే వాటెవర్ ఇట్ మే బీ వాళ్ళు తినే ఏదైతే ఆహారం తింటారో అది ముఖ్యంగా నాన్ వెజ్. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏమవుతదంటే, ఈరోజు నాన్ వెజ్ తిన్నాం కదా! ఏ రూమ్‌లో ఏం శుభ్రం చేసుకుంటాం, ఏం స్నానం చేస్తాం, ఏం పూజ చేస్తాం, ఇదొక బద్ధకం అనమాట. సో దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తర్వాత కోరికల కోసం. అంటే బాగా చూడండి ఆహ్, ఈ మిడిల్ క్లాస్‌లో ఉండేవాళ్ళు ఎవ్వరికైనా సరే కోరికలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇంకేదో సాధించాలి, ఇంకేదో సాధించాలి, ఇంకేదో సాధించాలి. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అలా కొనుక్కోవాలి, ఇలా కొనుక్కోవాలి, ఇంకేదో సాధించాలి, ఇంకేదో సాధించాలి అని చెప్పేసి విపరీతమైన కోరికలు. ఆ కోరికలు తీరకపోతే మతాలు మారిపోవడానికి ఏమాత్రం ఆలోచించరు. ఉదాహరణకి రీసెంట్‌గా నేను ఒక వీడియో చేశాను. ఎంతమంది చూసారో నాకు తెలీదు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంకి 7 శనివారాలు వెళ్తే కోరికలు తీరిపోతాయంట అని చెప్పేసి ఆ మధ్య బాగా ప్రచారం చేశారు. దాని గురించి చాలామంది అధిక సంఖ్యలో భక్తులు ఆ ఆలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎంతమంది కోరికలు తీరాయి అనేది మనం వాళ్ళ అంతరాత్మకే వదిలేయాలి. ఎందుకంటే ఆలయాలకు వెళ్ళినంత మాత్రాన కోరికలు తీరిపోవు. యజ్ఞాలు, హోమాలు చేసినంత మాత్రాన 100% తీరిపోవు. అది భగవంతుడి కృప మనపై ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసినా, చెయ్యకపోయినా ఆ కోరికలు తీరుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది పిల్లలు పుట్టాలని చెప్పి ఎన్నో ఆలయాలు తిరుగుతారు. మరి వాళ్ళకి పిల్లలు కొంతమంది పుట్టనే పుట్టరు. ఎన్ని ఆలయాలు తిరిగినా. కొంతమంది ఆలయాలకు వెళ్ళకపోయినా, పూజలు చేయకపోయినా వాళ్ళకి పిల్లలు ఎలా పుడుతున్నారు? అంటే భగవంతుడు మనకి ఇవ్వాలి అనుకుంటే ఎలా అయినా ఇస్తాడు. ఓకే. ఇదొకటి. కోరికలు అనేవి ఆశాపాములు లాంటివి. అవి తీర్చే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఉదాహరణకి నాకు చిన్న బైక్ కావాలన్నాడు. బైక్ అయిపోయిన తర్వాత అది కొంతకాలం వాడేసిన తర్వాత ఈ బైక్ బోర్ కొట్టేసింది. ఇంకో బైక్ కావాలి. ఒక కొత్త కారు కొన్నాడు. ఇంకో కొత్త కారు కావాలి. ఐఫోన్ కొన్నోడికి ఇంకో కొత్త ఐఫోన్ కావాలి. ఏది కొత్తదొస్తే ఈ కోరికలకి అంతే ఉంటదనమాట. ముఖ్యంగా కోరికలు చంపుకోవాలి. తర్వాత రాజసిక, తామసిక ఆహారం తినడం. ఇందాక మనం మాట్లాడుకున్నాం నాన్ వెజ్ గురించి. అయితే రాజసిక, తామసిక ఆహారం ఇన్నిన్ని ఉల్లిపాయలేసుకొని, ఇంతింత కారం వేసుకొని తింటుంటారు కొంతమంది. ఆనియన్స్ కర్రీ అని రకరకాల అయితే రాజసిక, తామసికంగా అంటే మన బ్రెయిన్ హైపర్ యాక్టివ్ చేసేసే పదార్థాలన్నమాట. రాజసిక, తామసిక ఉల్లి, వెల్లుల్లి తినడం, మాంసాహారాలు తినడం ఇలాంటి ఎక్కువ ఎవరైతే ఎలాంటి ఆహారాలు తింటారో వాళ్ళకి ఏమవుతది అంటే మనసు అనేది స్థిమితంగా ఉంటదనమాట. ప్రతి దానికి ఆహ్, దాన్నేమంటారు ఆహ్, అంటే మన లెవెల్స్‌లో ఉండకుండా దాటిపోద్ది కదా! అన్‌కాన్షియస్ అంటే దాన్నేమంటారు? ఔట్ ఆఫ్ బౌండరీస్ అనమాట. మన మనసే కాదు మన మాటలు కూడా ఔట్ ఆఫ్ బౌండరీస్ మాటలు మన బౌండరీస్ దాటి వెళ్ళిపోతాయి. అదే విధంగా వాళ్ళు బూతులు మాట్లాడడానికైనా, ఏం మాట్లాడడానికైనా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా వెనకాడరనమాట. రాజసిక, తామసిక ఆహారాలు తిన్న వాళ్ళకి ఎలా ఉంటదంటే వాళ్ళ మనసు ఎప్పుడు స్థిమితంగా ఉండదు. అయితే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఎండింగ్‌లో మాట్లాడదాం. మళ్ళీ చెప్తున్నా. తర్వాత ఏమంటే అమాయకత్వం, తాగుడు. సో, ఈ అమాయకమైన ప్రజలకి
ఈళ్ళేం చెప్తారు అంటే, మీరు ఇది రండి, అది రండి, ఇది చేయండి, అది చేయండి, మీ కోరికలు తీరిపోతాయి, ఇంకేదో తీరిపోతాయి అని చెప్తూ ఉంటారు. సో, ఈ అమాయక ప్రజలు ఏమనుకుంటారంటే పాపం అమాయకులు మాత్రమే ఎక్కువ మతం మారిపోవడానికి చూస్తుంటారు. ఈ అమాయకులు మతం మారిపోవడానికి కారణం ఏంటంటే, మీ ఆయన తాగుడు మానిపిస్తాము, మీ పిల్లాడి తాగుడు మానిపిస్తాము, లేకపోతే మీ ఇంట్లో ఆస్తులు కలిసొస్తాయి, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఈఎంఐలు కట్టుకుంటారు, లేకపోతే అధిక సంపాదనలవుతారు, మీరు ఆరోగ్యవంతులవుతారు. సో, ఇలాంటి పిచ్చి పిచ్చి చెత్త చెత్త రీజన్స్ అన్ని చెప్పి వీళ్ళని మతం మారుస్తుంటారనమాట. సో, ఈ అమాయక ప్రజలు కేవలం మతం మారిపోవడానికి ఇవే కాదండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. నా వరకొచ్చిన పాయింట్స్ నేను మీతో పంచుకున్నాను. అయితే వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేవి మనం కుదిరినప్పుడు ఇంకో వీడియో చేసుకుందాం. ఈ వీడియో కన్క్లూజన్ ఇంకా అయిపోలేదు. ఒకసారి ఈ పాయింట్లన్నీ చూసిన తర్వాత ఒకసారి దీనికి మనం అగైనెస్ట్‌గా ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాం మనం నా బద్ధకం అంటే బద్ధకాన్ని వదిలేయాలి. ఖచ్చితంగా మన ఒక సాంప్రదాయంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలేస్తే ఖచ్చితంగా అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. టైంకి తినాలి, టైంకి లేవాలి, స్నానం చేసే తినాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక టైము, ఒక రూలు లేకపోతే ఒక డిసిప్లిన్ లైఫ్ ఏదైతే ఉందో అది పాటిస్తే ఇతర మతస్థులొచ్చి మన దగ్గరకొస్తే బద్ధకం అనేది ఫస్ట్ అయితే రెండోదంటే తామసిక, రాజసిక ఆహారం తినడం. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల మనకేమవుతదంటే ఆటోమేటిక్‌గా బద్ధకం వస్తది. బద్ధకం వచ్చినోడికి ఏ పని చేయాలనిపించదు. ఆడు కూర్చొని ఉండగానే సంపదలు కావాలి అనిపిస్తది. సో, ఇలాంటి వాళ్ళని మనం ఎంత చెప్పినా ఎక్కడ కొట్టాలి దెబ్బ అంటే ఆహారం మీద కొట్టాలి. ఇంత పెద్ద బాడీని రన్ చేసేది మన బ్రెయిన్ ఇంత బ్రెయిన్ అంటారు. ఇంత బ్రెయిన్ హ్యాండిల్ చేసేది ఇంత బాడీని. అంతే కదా! ఇంత బాడీని హ్యాండిల్ చేస్తుంది. సో, అలాంటప్పుడు ఆ బ్రెయిన్‌ని మనం కంట్రోల్‌లో పెట్టాలంటే ఏంటి? అంటే కడుపులోకెళ్ళే ఆహారం ఏదైతే దానికి మేత ఏంటి? మనం తిని ఏదైతే తింటామో అదే దానికి ఆహారం. ఆ ఆహారాన్ని బంద్ చేసేసామనుకోండి అంటే అది లెవెల్స్ దాటి ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని మనం బంద్ చేసామనుకోండి, పెట్టుకోవడం మానేసామనుకోండి, అప్పుడేమవుతది? అది స్థిమితంగా అది మన మాట ఇనడం మొదలెడుతుందనమాట. కాబట్టి రాజసిక, తామసిక ఆహారాలు మానేస్తే ఖచ్చితంగా మన మనసు స్థిమితంగా ఉంటది. తర్వాతేంటంటే అవగాహన లేకపోవడం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి చెప్పరు. ఇది మన సనాతన ధర్మం, ఇది రాముడు, ఇది కృష్ణుడు అని చెప్పకపోవడమే సగానికి సగం కారణం. తర్వాత జిహ్వ సాఫల్యం. నోరు అస్సలు అదుపులో పెట్టుకోరు. నోరు కనపడితే ఏది పడితే బయట తినకూడదు, ఏది పడితే తినకూడదు, ఈ మాంసాహారాలు తినకూడదు అని ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్ పెట్టమని చూద్దాం. ఎవ్వరు మానరు. సో, తర్వాతేంటంటే కోరికలు చంపుకోవడం. ఇలాంటి ఆహారాలు తిన్నోడికి విపరీతమైన కోరికలు కావాలి. బద్ధకస్తుడికి ఏం కావాలి? అదవ్వాలి, ఇదవ్వాలి అనిపిస్తుంటది. తర్వాతేంటంటే రాజసిక, తామసిక ఆహారాలు తినడం. అలాంటి ఆహారాలు తిన్నోడికి మైండ్ ఎలా పనిచేస్తది? ఇతర వ్యక్తులు గురూజీలు, లేతే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరు చెప్పినా సరే వాళ్ళ మాట వినాలి అని మాత్రం అనిపించదు. తర్వాతేంటంటే అమాయకత్వం. ఇలాంటి కొందరు అమాయకులు ఉంటారు కదా! లేడీస్‌ని టార్గెట్ చేసి మతాలను మార్పిస్తూ ఉంటారు. తర్వాతేంటంటే తాగుడు. ప్రతి ఒక్కడు వాడు తెచ్చుకున్న సంపాదన తెచ్చుకున్నట్టు తాగేస్తుంటాడు. వాడికి ఎలా కలిసొస్తది? రాదు కదా! ఒళ్ళు పులిసిపోయేలా కష్టపడాలి. వచ్చిన డబ్బుని దాచుకోవాలి. దాచుకుంటేనే మనం నిలబడగలం. అంతే తప్ప వచ్చిన డబ్బు వచ్చిందంతా ఒక్కసారి గళాయించేస్తే ఏముండదనమాట. సో, ఇది అంటే మతం మారిపోవడానికి గల ముఖ్యమైన నా దగ్గరికి నాకు నేను 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 స్వయంగా అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఇవన్నమాట. ఇవన్నీ అదుపులో పెట్టుకోలేని వాళ్ళు మాత్రమే మతం మారిపోతున్నారు. దయచేసి మీరెవరైనా మా ఇంట్లో మా అమ్మ, నాన్న మతం మారిపోతున్నారు, లేకపోతే మా పిల్లలు మతం మారిపోయేలా ఉన్నారు, లేకపోతే మేము మతం మారిపోతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈట్లికన్నిటికి దూరంగా ఉంచండి. ఫస్ట్‌ది ఏంటంటే బద్ధకానికి దూరంగా ఉంచడం. తర్వాత భగవంతుడిపై నమ్మకాన్ని పెంచడం. తర్వాత అవగాహన కల్పించడం. భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడు ఎందుకొస్తాడు? ఎలా రక్షిస్తాడు? ఎలా కాపాడతాడు? అనేది అవగాహన కల్పించడం. తర్వాత జవ్వు సాఫల్యం అంటే ప్రతి దానిపైన అవసరమైన ఫుడ్ అంటే కొందరికి సండే ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలనో, లేకపోతే ఇంకో రోజు నాన్ వెజ్ కావాలనో అంటారు. ఆ రోజు నాన్ వెజ్‌కి బదులు ఎక్కువ ఐటెమ్ చేసి పెట్టండి. అంటే దాని నుంచి మనం బయటికి తీసుకురావడం కోసం. అంటే తర్వాత జవ్వ సాఫల్యం అయిపోయింది కదా! తర్వాత కోరికలు. సో, భగవంతుడు ఏది మనకివ్వడు రా నాయన. మనం భగవంతుడికి శరణాగతి చేయాలి. అతను మన కోరిక ఏదైతే ఉందో, స్వామి అది నాకు నువ్వు తీర్చగలిగేది అయితే నువ్వు తీర్చు. నాకు ఏం కావాలో నువ్వివ్వు. నీకు తెలుసు కదా! అని మాత్రం స్వామికి విన్నవించుకోమని చెప్పండి. తర్వాత రాజసిక, తామసిక ఆహారాలు పూర్తిగా పెట్టడం మానేసేయండి. అప్పుడు తర్వాతేంటంటే అవగాహన కల్పిస్తే అప్పుడు అమాయకత్వం అంటే ఏంటనేది అమాయకత్వం అనేది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోద్దనమాట. ఇవన్నీ తెలుసుకుంటే ఇతర మతస్థులు చెప్పే మాటలు మనం వినమనమాట. విచ్చలవిడిగా పెరిగిపోయిన వాడికి ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టామనుకోండి, ఏమవుతదంటే వాడిని బంధించినట్టు ఉంటది. ఇవన్నీ రూల్స్ ఎందుకు పెట్టారు అంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన తర్వాత తరాలు అన్నీ కూడా మనం రక్షించుకోవడం కోసమే రక్షణ అనేది అంటే ఈ అలవాట్లన్నీ అయితే కంచె అనేది ఆ అలవాట్లనమాట. సరైన ఆ యజమాని ఎవరైతే ఉన్నాడో, యజమాని అంటే మనం ఈ ఆలోచనలు. ఈ యజమాని ఒక ఆవుని సరైన ఫుడ్ పెట్టి, సరైన చోట దాన్ని బంధిస్తే విచ్చలవిడిగా పరిగెట్టిపోవడం మానేస్తదనమాట. విచ్చలవిడిగా అలవాటైపోయిన మనిషికి ఇవన్నీ కూడా చెత్తగా అనిపిస్తాయి. కాబట్టి ఇవి నా దగ్గరకొచ్చిన కొన్ని రీజన్స్. సో, నేను సరిగ్గా కన్వే చేయకపోయినా సరే, నేనెలా చెప్పగలనో అంతవరకు చెప్పడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.